ఈ ప్రపంచంలో కొన్ని నేరాలు జరిగి ముగిసిపోతాయి. కానీ కొన్ని నేరాలు కాలం గడిచినా కూడా ప్రశ్నలుగా మిగిలిపోతాయి. పోలీసులు ప్రయత్నించారు. మీడియా ప్రయత్నించింది. లక్షల మంది నిజం తెలుసుకోవాలని కోరుకున్నారు. కానీ ఆ కిల్లర్ మాత్రం ప్రతి ఒక్కరిని మోసం చేస్తూనే ఉన్నాడు. తానే తన నేరాలను ప్రకటించుకున్నాడు. పోలీసులకు లేఖలు రాశాడు. కోడ్ల రూపంలో తన మైండ్ గేమ్ ఆడాడు. ఇప్పటికీ తెలియని ఆ వ్యక్తి పేరు జోడియాక్ కిల్లర్. 1968 డిసెంబర్ 20 లేక్ హెర్మన్ రోడ్, కాలిఫోర్నియా. డేవిడ్ ఫరాడే, బెట్టీలో జెన్సెన్ అనే యువజంట రాత్రి కారులో ఉన్నారు. అకస్మాత్తుగా ఒక వ్యక్తి దగ్గరకు వచ్చి కాల్పులు జరిపాడు. ఇద్దరూ అక్కడికక్కడే చనిపోయారు. పోలీసులు ఇది సాధారణ మర్డర్ అనుకున్నారు, కానీ ఇది ఒక భయంకరమైన కథకు ఆరంభం మాత్రమే. 1969 జూలై 4 బ్లూ రాక్ స్ప్రింగ్స్ పార్క్. మరో యువజంటపై కాల్పులు. ఈసారి ఒక వ్యక్తి బతికాడు. అతను చెప్పిన వివరాలు పోలీసులకు కీలకంగా మారాయి. దాడి చేసిన వ్యక్తి చాలా కూల్గా ఉన్నాడని, ఎటువంటి భావోద్వేగాలు చూపలేదని చెప్పాడు. కొద్ది నిమిషాల తరువాత ఒక ఫోన్ కాల్ వచ్చింది. తానే ఈ హత్య చేశానని చెప్పాడు. ఈ హత్యల తరువాత స్థానిక పత్రికలకు 3 లేఖలు వచ్చాయి. ఆ లేఖల్లో తానే ఈ 2 హత్యలు చేశానని రాశాడు. తనకు ఒక పేరు పెట్టుకున్నాడు, జోడియాక్. ఆ లేఖల్లో ఉన్న కోడ్లు, సింబల్స్ పోలీసులకు అర్థం కాలేదు. అతను స్పష్టంగా హెచ్చరించాడు, నా కోడ్ని పబ్లిష్ చేయకపోతే నేను మరిన్ని హత్యలు చేస్తాను. భయంతో పత్రికలు ఆ లేఖను ప్రచురించాయి. జోడియాక్ పంపిన కోడ్లు సాధారణ కోడ్లు కావు. అవి పోలీసులకే కాదు, సాధారణ ప్రజలకు భయం కలిగించాయి. కొన్ని కోడ్లు సంవత్సరాల తరువాత డీకోడ్ అయ్యాయి. అందులో అతని మానసిక స్థితి స్పష్టంగా కనిపించింది. తనను ఎవరూ పట్టుకోలేరనే గర్వం అతని మాటల్లో స్పష్టంగా కనిపించింది. 1969 సెప్టెంబర్, లేక్ బెరియెస్తా. ఈసారి జోడియాక్ ముఖానికి మాస్క్ వేసుకున్నాడు. కత్తితో దాడి చేశాడు. భయంకరమైన విషయం ఏమిటంటే వారి కార్ మీదే తేదీ, టైం, తన సింబల్ను రాసి వెళ్ళాడు. ఇది కేవలం హత్య కాదు, ఇది ఒక సైకలాజికల్ వార్. 1969 అక్టోబర్, శాన్ ఫ్రాన్సిస్కో నగరం. పౌల్ స్టెయిన్ అనే టాక్సీ డ్రైవర్ను ప్రజలు తిరిగే ప్రాంతంలోనే చంపాడు. పోలీసులు చాలా దగ్గరగా వచ్చారు. కానీ ఒక చిన్న పొరపాటు వల్ల జోడియాక్ తప్పించుకున్నాడు. ఇది పోలీస్ డిపార్ట్మెంట్కు పెద్ద షాక్. ఈ హత్య తరువాత జోడియాక్ మరిన్ని లేఖలు పంపాడు. పోలీసులను ఎగతాళి చేశాడు. తానే గెలుస్తున్నానని రాశాడు. కొన్ని లేఖల్లో బాంబులు పెట్టే ప్లాన్లు కూడా వివరించాడు. నిజంగా బాంబులు పెట్టాడా, లేదా భయపెట్టడానికేనా? ఇది ఇప్పటికీ తెలియదు. పోలీసులు వందల మందిని విచారించారు. కొంతమంది చాలా దగ్గరగా మ్యాచ్ అయ్యారు. కానీ DNA పూర్తిగా సరిపోలేదు. సాక్ష్యాలు సరిపోలేదు. ఒకరిని కూడా కోర్టులో నిరూపించలేకపోయారు. 1970ల తర్వాత జోడియాక్ లేఖలు ఆగిపోయాయి. హత్యలు కూడా ఆగిపోయాయి. అతను చనిపోయాడా, లేదా కొత్త గుర్తింపుతో జీవించాడా? ఈ ప్రశ్నకు ఇప్పటికీ సమాధానం లేదు. జోడియాక్ కిల్లర్ ఎవరో మనకు తెలియదు, కానీ అతను సృష్టించిన భయం చరిత్రలో శాశ్వతంగా మిగిలిపోయింది. ఇలాంటి నిజమైన క్రైమ్ అండ్ మిస్టరీ కథలు మరిన్ని కావాలంటే MAZ వరల్డ్‌ను సబ్స్క్రైబ్ చేయండి.